హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ నేను ఈ వీడియోలో బెండకాయ పులిహోర ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఇది రాయలసీమ స్టైల్ అండి. మా సైడ్ ఇది అన్నంతోనూ సంగటితోనూ తింటారండి. సంగటితో ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. మీరు మీ పక్కన ఎలా ప్రిఫర్ చేస్తారు, ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఈ కర్రీ కోసం మనం ముందుగా కూరగాయలు కట్ చేసి పెట్టుకోవాలండి. సో బెండకాయ ముక్కలు, ఎర్రగడ్డ, టమాటా ఇవి చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసి పెట్టుకోవాలండి. అప్పుడేనండి అది ఎనిపేటప్పుడు బాగుంటుందండి. సో దీనికోసము బెండకాయ ముక్కలు, ఎర్రగడ్డ, టమాటా, తెల్లగడ్డ, ఎండుమిర్చి, చింతపండు అండి. ఎండుమిర్చి ప్లేస్లో మీరు పచ్చిమిర్చి వాడుకోవచ్చండి. పచ్చిమిర్చి వాడుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. సో ఇది తయారు చేసే విధానం చూద్దామండి. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోవాలండి. ఇది వేరుశనగ నూనె కాబట్టి అలా నురుగు వస్తుందండి. సో ఆవాలు కూడా వేసుకున్న తర్వాత ఎర్రగడ్డ వేసుకోవాలండి. ఎర్రగడ్డ కూడా వేగుతున్నప్పుడే కరివేపాకు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. సో కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఎర్రగడ్డలు వేగిన తర్వాత మనము ఇక్కడ ఎండుమిర్చిని ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ ఎండుమిర్చి ప్లేస్లో మీరు పచ్చిమిర్చి కూడా వేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుందండి. సో ఇలా ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా కలుపుకొని వేయించుకోవాలండి. ఇది వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకొని కూడా బాగా కలుపుకోవాలి. టమాటా ముక్కలు బాగా మగ్గాలండి. అది మగ్గిందా లేదా అని ఒకసారి మనము స్పూన్తోని టమాటా ముక్కని ప్రెస్ చేస్తే మెత్తబడుతుందండి. సో ఇలా ప్రెస్ చేసినప్పుడు మెత్తబడితే టమాటా ముక్కలు మగ్గినట్లండి. ఆ తర్వాత మనము బెండకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ కూరను మనము మూత పెట్టుకొని చేస్తూ ఉంటామండి. మూత పెట్టుకొని మధ్యలో తీస్తూ కలుపుతూ అలా చేస్తూనే ఉంటామండి. సో బెండకాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టుకోవాలండి. మూత 1 నిమిషం వరకు పెట్టుకొని మళ్ళీ తీస్తూ కలుపుతూ మళ్ళీ మూత ఒకసారి పెట్టుకొని తీస్తూ కలుపుతూ ఉండాలి. ఇలా 2 సార్లు చేసినామంటే బెండకాయలు బాగా వేగుతాయండి. ఇక్కడ మనం వేయించుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి. సో అందుకనేసి మనం మూత పెడుతూ తీస్తూ అలా 2 టైమ్స్ మనం కలుపుతూ చేస్తూ ఉంటామండి. సో ఇలా బెండకాయలు కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత ముక్కలు మునిగేంత వరకు మనము నీళ్లు వేసుకోవాలండి. ఎక్కువ నీళ్లు వేయకండి, ఆల్రెడీ బెండకాయలో జిగట ఉంటుంది కాబట్టి నీళ్ళు ఎక్కువ వేయకండి, బాగోదు. సో అలా ఎక్కువ వేయకుండా మనం చూసుకోవాలండి. నీళ్ళు ఎక్కువ వేస్తే బాగోదు, అస్సలు కర్రీ అస్సలు బాగోదండి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు బాగా వేగిపోయిందండి బెండకాయ ముక్కలు. సో ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేస్తున్నామండి. సో చూడండి, నేను చెప్పాను కదా, 1/2 గ్లాస్ వాటర్ వేసుకుంటే చాలండి. సో చాలండి. ఇప్పుడు మనం ఉప్పు యాడ్ చేసుకోవాలండి. ఉప్పు యాడ్ చేసుకునేసి మూత పెట్టుకొని బెండకాయ ముక్కల్ని బాగా మగ్గించుకోవాలండి. సేమ్ ప్రాసెస్ అండి. ఇప్పుడు కూడా మనము ప్లేట్ పెట్టుకొని మధ్య మధ్యలో తీస్తూ కలుపుకుంటూ అలా 2 సార్లు చేసుకుంటే ఒక 4 to 5 నిమిషాల్లో తొందరగా మగ్గిపోతుందండి. సో అలా చేసుకొని చింతపండు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను ఆ క్లిప్ మిస్ చేశాను. చింతపండు కూడా యాడ్ చేసుకొని మనం ఈ కర్రీని చేసుకోవాలి. సో ఇప్పుడు చూసినట్లయితే బెండకాయ ముక్కలు బాగా ఉడికిపోయిందండి. మీకు చేతితో పెట్టుకుంటే వేడి అనిపిస్తే ఇక్కడ చూపిస్తున్నాను కదా, స్పూన్ కూడా పెట్టుకొని అలా ముక్కలు సపరేట్ అయితే బాగా బెండకాయలు అనేది ఉడికిపోయినట్టండి. ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసా, కానీ 2 నిమిషాల వరకు కూడా అది ఉడుకుతూనే ఉంది. ఎందుకంటే అది మట్టి పాత్ర కదా, అందుకని వేడి అలాగానే ఉంటుంది. సో అక్కడ మనం ఇప్పుడు ఆ వాటర్ని సపరేట్ చేసేయాలండి. సపరేట్ చేసుకుంటే అలా ముక్కల నుండి తర్వాత మనం ఇలా పులిహోర చేసుకోవడానికి ఇలా పాముకోవాలి. ఇలా ఎనిపేస్తే పులిహోర రెడీ అయిపోతుందండి. ఆ తర్వాత మనం వాటర్ ఆల్రెడీ సపరేట్ చేసాం కదా, ఆ నీళ్ళు కూడా పోసేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడే మీరు తినచ్చు, కానీ మీకు ఇంకా కొంచెం ఆ నీళ్ళ దగ్గర పడాలనుకుంటే ఒక 2 నిమిషాల వరకు స్టవ్ పైన పెట్టుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీ అయిన బెండకాయ పులిహోర రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. బాయ్ అండి, టేక్ కేర్.